స్వామి నమస్తే. నమస్తే స్వామి. ఏదైతే గనక మెంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులని పరామర్శిస్తానంటూ కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి చేసిన యాత్ర, పరామర్శ యాత్రను ఎలా చూడాలంటారు? ఇప్పుడు రైతులను పరామర్శించడం ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా మా ఎమ్మెల్యే హోదా ఉంది కాబట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన ప్రజల్లో దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత ఆయనపై 99% ఉంది. దాన్ని తప్పు పట్టకూడదు, తప్పు పడటానికి వీల్లేదు, వెళ్ళాలి అసలు ఆయన. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం లోపాలు చేస్తుంటే దాన్ని విమర్శించాలి, దాన్ని సుదీర్ఘంగా అక్కడ ఈ లోపాలు ఉంటేనే విమర్శించాలి తప్పే అట్లా అట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు సుంకు అనేది 3 సార్లు వస్తుంది స్వామి. పాలు పోసుకునే లోపు కనుక గింజ కనుక సగం పాలు పోసుకుంటే ఇక సుంకు ఒకసారి వస్తే రావటం కష్టం. అది యథార్థమే. అంతేగాని సుంకు ఇరిగిపోదు, సుంకు రాలిపోతుంది. మూడు టర్ములు సుంకు వస్తుంది. అది ముందు జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. ఇరిగిపోయిందంట కదా స్వామి సుంకు, అది ఆయన విజ్ఞానికి వదిలేద్దాం. అది తెలుసా తెలియదు అనేది ఆయన, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని అంత దూరం పరిజ్ఞానం ఉందా లేదనేది మనం చెప్పలేనంత ఇది కదా. మన రైతులు కాబట్టి మనకు తెలుసు, మనం నిత్య పద్దాకులు ఉండేది పొలంలో కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం తెలిసింది మాట్లాడుతున్నాం. సరే, ఈ తుఫాను వల్ల గాలి ఎఫెక్ట్ వల్ల మొత్తం కింద పడిన మాట వాస్తవం. అది కింద ఉన్న ఒరిగిన ఒక దబ్బు మీద ఒక దుబ్బు ఒరుగుతుంది, ఇది వాస్తవమే కదా. ఆ కింద దుబ్బు డ్యామేజ్ అవుతుంది. కాకపోతే 30 బస్తాలు అయ్యేదానికి సరుకు వచ్చేదానికి రైతుకి 10 బస్తాలు 12 బస్తాలు మంచిది వస్తుంది తప్పితే అంతా నేలపల్లె. పశు గ్రాసానికి కూడా పనికిరాని మాట వాస్తవం. ఇది నష్టమే. కానీ అది పడిపోయినప్పుడు ఇంక సుంకు రాలేదు. అసలు పైరే పడిపోతే ఇంక సుంకు రాలేదేంది, ఇరిగిపోయేది ఏందండి? అది నష్టం జరిగింది. దానికి ఆర్థిక పరమైన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈయన డిమాండ్ చేయటంలో ధర్మం ఉంది. దానికి ఒప్పుకుందాం. అంతేగాని సుంకు ఇరిగిపోయింది, సుంకు రాలిపోయింది, ఇది నష్టం జరిగింది, మేము 10 రోజులు ముఖ్యమంత్రి అవుతాము, మీ బాధలన్నీ మేము తీరుస్తాము, మేము ఇంతకుముందు మా ప్రభుత్వంలో రైతులకు ఎన్నో వేల కోట్లు సహాయం చేసాము, 10 రోజులు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారో ఏమిటో అది అర్థం కాని సమస్య మాకు. అంటే 163 ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారా? ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉన్న 11 మంది, కనీసం ఒక 70 మంది అని ఉండాలి ఎమ్మెల్యేలు. మరి ఈ అధికార పార్టీలో కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది ఏమన్నా ఆర్థిక పర లావాదేవీల కోసం ఆయన కోరుకుంటున్నారేమో మరి ఆయనకి తెలియాలి. ఇక్కడ అలాంటిది ఏమి లేదు. కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు అసలు లేనే లేవు. అంత ఇదిగా చేయాల్సిన ఎదురెదిగిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆడ పరిపాలన దక్షత గల ఉన్నది ద మోస్ట్ ఇండియాలోనే సీనియర్ నాయకుడు. అది ఒక వజ్రానికి మచ్చ పెట్టాలంటే అది ఈ వాళ్ళ నాన్న వల్లే కాల, వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కాల. ఎన్నోసార్లు అసెంబ్లీలో నన్ను క్షమించు అన్న సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు ఎంత స్వామి, అది దాని గురించి పెద్ద డిస్కషన్ అనవసరం నన్ను అడిగితే. ఇంకో విషయం ఏంటంటే స్వామి, అక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే ఎన్యూమరేషన్ అంటే కనుక పంట నష్టం అనేది వీళ్ళు సరిగ్గా చేయలేదు, నష్టపరిహారం అనేది వీళ్ళు సరిగ్గా ప్రకటించట్లేదు. ఒకవేళ నష్టపరిహారం ఏదైతే ప్రకటించారో వాళ్ళ ధాన్యం కొనము అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు అంటూ మళ్ళీ కొత్తగా ఒక విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. అది నిజమే అనుకోవాలంటారా? ఇది కాటికి అబద్ధం. అసలు 1కి 2 సార్లు ఇంకొకసారి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పంట ఎంత నష్టం జరిగింది, 1కి 2 సార్లు ఆఫీసర్లని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త టెక్నాలజీతోటి మీరు ఎక్కువ టెక్నాలజీ వాడి నష్టాన్ని పూర్తిగా 1కి 3 సార్లు అంచనా వేసి మాకు రిపోర్టు తొందరగా ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి, వాళ్ళకి ఆర్థికం చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అధికారులు కూడా దాని ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు అధికారులు కనుక ఎక్కడ ఏ అధికారి తప్పు చేశాడో మీరు కాగితం రూపంలో లేకపోతే దాన్ని ప్రత్యక్ష సాక్ష్యంగా మీ ఛానల్ ద్వారా చూపించండి. వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం చర్య, ఆఫీసర్ మీద చర్య తీసుకునేదో తీసుకోదో, ఇది తప్ప రైట్ అనేది అప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు. అంతేగాని ముందుగా చేయట్లేదు ఇవ్వట్లేదు అంటే ఎట్లా? దానికి అర్థం పరమార్థం ఉండాలి కదా. కొంతవరకు రిపోర్ట్ ఏందన్నారు, మళ్ళీ ఇంకోసారి 1కి 2 సార్లు ప్రతి రైతుని 2 రోజులు ఆలస్యమైనా సరే ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా తీసుకునైనా దాన్ని అంచనా వేయమని చెప్పి కూటమి ప్రభుత్వం కోరటం జరిగింది.
చేస్తున్నారు కూడా. ఆఫీసర్లు అంతా ఇదిగా లేరు, ఎక్కడికక్కడికి పకడ్బందీగానే చేస్తున్నారు. దాన్ని మనం స్వాగతించాలి. ఆర్థికం అనేది రైతుకి ఎంత వస్తుందో అనేది అది మన కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో అది ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వటానికి వీళ్ళు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో పదే చెబుతుంది అంతా నేనే చేశాను, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు, రైతులకు మంచి చేసింది నేనే. కానీ ఈ కూటమి ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకుంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో మొత్తం రైతులు దగాపడ్డారు తప్పితే రైతులను బాగు చేసింది లేదు అనేది ఆయన చాలా గొప్పగా చెబుతున్నారు. నిజమే అనుకోవాలంటారా? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు ప్రభుత్వంలో ఇక్కడ మన నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ఎవరు అక్కడ శంకుస్థాపన చేసింది? చంద్రబాబు నాయుడు గారు. సరే 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతవరకు కట్టావు? 20% కట్టావు. దాన్ని ఒప్పుకుందాం. నువ్వు కట్టలేదు, నువ్వు పని చేయలేదని అంట్లా దాని గురించి. రెండోది, గూగుల్ నువ్వు తీసుకొచ్చావా? సింగపూర్ కంపెనీ వాడు గూగుల్ కంపెనీ వచ్చే నువ్వు లెటరు వాళ్ళకి ఇవ్వమని నువ్వు లెటర్ ఇచ్చావు. వాళ్ళని తరిమి ఇక్కడ రాజధాని నిర్మాణాలు చేయకుండా వాళ్ళని ఎంటబడి పంపించింది సింగపూర్ మీరే కదా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆదాని గారు మీకు ఇచ్చాడా ఇది ఎంత సిస్టమ్? ఇది సింగపూర్ వాళ్ళు కాదని ఏమిటండి ఇది? గూగుల్ మీరు తీసుకొచ్చారని అడిగితే అసలు సింగపూర్ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయేవారు? వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టారు? ఇలా ఈ అమరావతి అనే దాన్ని 3 మొక్కలాట చేసింది నువ్వు కదా, ఆ సింగపూర్ వాళ్ళని వెళ్ళగొట్టింది నువ్వు కదా. మరి వాళ్ళు సింగపూర్ అడిగితే మరి ఇక్కడ అమరావతిలో ఈ సచివాలయం తప్ప తక్కినవన్నీ కోర్టులు కానీ ఇవన్నీ నువ్వు అభివృద్ధి మరి ఎంప్లాయీస్కి మరి సెక్రటరీ ఆఫీసర్లకి ఇవన్నిటికీ బిల్డింగులు కట్టాలిగా, సగం కట్టి ఉన్నాయి కదా, అవి ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు? కనీసం రోడ్లోనే పోయేశారా? సరే, ఇక్కడ ఒక విషయం, అంతా నేనే చేశాను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోకుండా ఎందుకు ఆపలేకపోయారు అనుకోవాలంటారు? మరి ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవటానికి 2 లాకులు 3 లాకులు డ్యామేజ్ అయినాయి. మీరు 5 సంవత్సరాల అధికారులు నుండి తుఫాను వచ్చిందాక అవి మీరు పెట్టలేకపోయారు. అందుకే డ్యామేజ్ అయిపోయి ఆ తుఫాను దెబ్బకు కొట్టుకుపోయింది. పశువులు పోని, మనుషులు కొట్టుకుపోయారు. మొత్తం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినాయి. మీరు ఎంత ఆర్థికంగా చేశారో చెప్పండి అక్కడ రైతులకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తన పని తాను చేసుకెళ్ళిద్ది. ఇవన్నీ ఏంటంటే అండి ఏమీ తోసక ఏం మాట్లాడదు. 10 రోజులు ముఖ్యమంత్రి కావటం ఇది మాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఇది మెయిన్ పాయింట్ అండి. అసలు ఏ విధంగా అవుతామని అనుకుంటున్నారు ఆయన? అదే మాకు అసలు ముందు జగన్మోహన్ రెడ్డికి అట్లా మాట్లాడారు మాది తెలియదు, కానీ అసలు మాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇది వైసీపీ వాళ్ళు జీర్ణించుకోగలుగుతారా? లేకపోతే కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఇలా లోకేష్ గారు అన్నట్టు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులు అయితేనేమి కానీ ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న విమర్శనే నిజంగానే ఇలా తెలుగుదేశం 83 నుంచి ఉన్న కార్యకర్తలు కానీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎందుకంటే వీళ్ళు బూతులు తిడితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్యకర్తలు మాలాంటి వాళ్ళు బూతులు తిడితే ఈ ప్రభుత్వం మమ్మల్ని లోనేసిద్దని సంగతి తెలుసు. అంత సిస్టమేటిక్గా ఉండేది ఈ కూటమి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, నామినేట్ పోస్టులు తీసుకునే వాళ్ళు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, ఒక ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి నిజంగానే ధీటుగా సమాధానాన్ని చెప్పలేని పరిస్థితులు ఇలా ఉంది. ఇది లోకేష్ గారు చెప్పిన దానికి 100కి 100% మేము ఆయన్ని అభినందిస్తున్నాం కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే మన గుంటూరు టైగర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇలాంటి ఏదో కొంతమంది ఉన్నారు ఆయన పత్రులు అంటే వీళ్ళు తప్పితే పదవులు అలంకరణ కాదండి, ప్రజలకు సేవ చేయడానికి. నిజంగానే ప్రతి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ ప్రజల దగ్గరికి నిజంగానే వెళ్ళగలుగుతున్నారా? వెళ్ళి చేస్తున్నారా? ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారా? ఇది వాస్తవమే. ఇది మన లోకేష్ గారు చెప్పింది ఇది 100% ఇది నిజం. దీన్ని ముందుగా కూటమి నాయకులు మా పార్టీ అధ్యక్షులు గారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. మేము ప్రతిపక్షం, మాకు ఏ పదవి ఉందండి? మాకు ఏ పదవి లేదు. పదవి ఎందుకుందో మాకు ముఖ్యం పార్టీని చూసి ఇలా ఎవరు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేరే కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఎన్ని ఓట్లు ఉంటాయంటే ఉంటే ఒక 20% ఉండేది. 80% ఓట్లు ఎవరి? పార్టీ.
పార్టీ సిద్ధాంతం పార్టీ జెండాను పట్టుకొని గెలిచిన వాళ్ళే తప్ప వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఎవ్వరూ గెలవలేరు. చూసుకోమని లేకపోతే నెక్స్ట్ టైం ఎవరైనా సరే పార్టీ అండ లేకుండా పార్టీ గుర్తు లేకుండా ఎంతమంది గెలుస్తారు అవన్నీ మాకు తెలుసండి. అందుకనే ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం మెయిన్ నాయకులకి మేము ఒకటే ఎరుకునేది, ప్రజల సమస్యలు ఇలా బాగా బాధల్లో ఉన్నారు, పంటలు దెబ్బతిని. మీరు ముందు రైతుల్ని కనుక మీరు ఎక్కువగా ఆర్థిక సహాయం చేయాలని కూటమి ప్రభుత్వ నాయకుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి రూపాయి నష్టం జరిగిందనుకో వాళ్ళకి రూపాయిన్నరకాలకి ఇప్పియండి. వాళ్ళు చేతులెత్తి దండం పెట్టి మీకు అండగా ఉంటారు. ఎందుకంటే ఈ మాట అంటుంది రైతులకి చంద్రబాబు నాయుడు వ్యతిరేకమైనది ఒక తప్పుడు నినాదం చేస్తున్నారు ఈ వ్యవస్థ. ఆ రైతు బిడ్డలే ఇలా ఎంతోమంది హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అది వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలుసు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఇలా ఈ విమర్శించే వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ చేసుకోలేనాడు, చదువు లేనాడు, ఎటు కూడా చేసుకోలేడు. ముఖ్యంగా రైతులను మాత్రం కూటమి ప్రభుత్వం ముందుగా చంద్రబాబు నాయుడు ఒక్కటే చూస్తున్నా, మీరు రైతుల గురించి ఈ యొక్క తుఫాను కనుక మీరు అప్పుడు విశాఖపట్నం ఎట్లా మీరు దగ్గరుండి ఒక 15 రోజుల్లో ఎట్లా డెవలప్ చేశారో అట్లానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుని మీరు ఆదుకొని వాళ్ళకి అండగా నిలబడితే భవిష్యత్తులో ఇలాంటి చెవాకులు పావాకులు పేలేవాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. స్వామి శరణం.